ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును హన్మకొండ జిల్లా మేదరి సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రతాపగిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వల్పిరెడ్డి సుధీర్ కుమార్, ప్రచార కార్యదర్శి మస్నా విజేందర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాపాల రవీందర్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం జనరల్ సెక్రటరీ మస్నకుమార్ సూరత్, రాష్ట్ర వెదురు పారిశ్రామిక సంఘం ఉపాధ్యక్షులు కూచనపల్లి మహేందర్, చందా రాజేందర్, దీకొండ రమేష్, కోరుట్ల రమేష్, బొమ్మిడి రమేష్, దీకొండ సామమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ మేదరి కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతి వృత్తిదారులకు మేలు కలిగే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా అటవీ చట్టాలను మార్చి వెదురును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వెదురు దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని అటవీ సంపద ఎంతైతే ఉండాలో దానికంటే దాదాపు 7% మైనస్లో ఉంది. ఈరోజు 7% అటవీ ఉత్పత్తులను దుర్వినియోగంగా వాటిని దొంగలించి ఇంటర్నేషనల్ మార్కెట్లకు తేవడం తీసుకుపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. దాంట్లో ఉదాహరణకు ఎర్రచందనం కోట్లాది రూపాయల యొక్క సంపదను, కళాఖండాలను దేశం నుంచి మాయపరిచిన ఒక పరిస్థితులు మనం చూసినాం. కానీ ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఎవరైతే అటవీ సంపద మీద జీవిస్తున్నారో అనాదిగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ప్రాంతాల్లో అయితే ఏ వస్తువులు లభిస్తుంటాయో దాన్ని ఆధారంగా చేసుకొని ఉత్పత్తులను తయారు చేయాలని ఒక ఆలోచన విధానంతో ఈరోజు మోడీ గారు అటవీ చట్టాలను మార్చివేయడం జరిగింది. ఒకప్పుడు వెదురు పర్మిట్ విధానం ద్వారా, లైసెన్సింగ్ విధానం ద్వారా మాత్రమే అవైలబిలిటీ దొరికేది. దాని ద్వారా చిన్న చిన్న కుటుంబాలు వృత్తిపరంగా వెదురు యొక్క ఉత్పత్తుల మీద, ఉప ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే యొక్క పరిస్థితి నుంచి వాటన్నిటిగా దూరం చేసినారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత వెదురును చెట్టు కాదు, అది ఒక బుష్, అదొక పొద. ఎక్కడైనా పెరుగుతుంది, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా కూడా కటింగ్ చేసి వాడుకునే అవకాశాన్ని ఈరోజు ఉత్పత్తిదారులకు అందుబాటులో తీసుకొచ్చే ఒక పరిస్థితి. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో విరివిగా లభించే ఒక వస్తువు వెదురు. అయితే వ్యవసాయము అధిక భాగము సాగులోకి వచ్చిన తర్వాత అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వెదురు ఇదంతా కూడా కనుమరుగవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఏ ప్రాంతాల్లో అయితే ఇది లభిస్తుందో ఆ యొక్క ప్రాంతాలలో అనేక ఉత్పత్తులు కేవలము నామేషే కాదు, అనేకమే ఉత్పత్తులు తయారు చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెటింగ్కు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి మోడీ గారు ఒక పిలిపించినారు, వోకల్ ఫర్ లోకల్. ఎక్కడైతే వస్తువు లభిస్తుంటుందో దాన్ని తప్పనిసరిగా వాడకంలోకి తీసుకుని వాడండి, మీరు వాటిని ప్రోత్సహించండి. దాని ద్వారా మరి చేతి వృత్తులకు చేయూతనివ్వండి అనేది కేవలం పిలుపుపారంతమే కాదు, అది అందుబాటులో తీసుకొచ్చడం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటిని మొత్తం కూడా ఉపయోగించడం కోసము ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి పార్లమెంటు కొత్త భవనంలో నిర్మాణమైన పరిస్థితుల్లో ఏ ఒక్క వస్తువు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేదు. ఇది పెద్ద ఉదాహరణ. ఇది భారత చట్టాలు కేవలం చట్టాల వరకే కాదు, వాటిని చట్టాలను నిజరూపంలో తీసుకొచ్చిన గొప్ప నేత మోడీ గారు. కాబట్టి నిన్ననే వారు 70 సంవత్సరాల్లో అడుగుతున్నారు. వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి సహజ సిద్ధంగా అందరంగా కూడా బ్రతకడానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఈ యొక్క అనాది నుంచి కూడా కాపాడుతున్న వృత్తిని ఈ నమ్ముకొని జీవిస్తున్నటువంటి మన యొక్క మేదర్ సోదరులకు ఈరోజు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సహజ సిద్ధంగా లభించేటువంటి అటవీ సంపద ఏదైతే ఉన్నదో వాటిని అన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పి సహజ వనరులను వినియోగించుకుంటూ ప్రకృతి పరంగా లభించేటువంటి గడ్డి జాతి మొక్క అయినటువంటి దాన్ని ఫ్రీగా మేదరి వృత్తిదారులకు లేదా మన వెదురు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వెదురును అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారు. వారు పార్లమెంటు భవనంలో కూడాను సహజ సిద్ధంగా లభించేటువంటి వస్తువులనే మనము అలంకార వస్తువులుగా లేదా ఫర్నిచర్గా
పెట్టుకోవాలనేటువంటిది ముందుకు తీసుకురావడం జరిగింది. అలా చేయడం వల్ల మన ప్రకృతి లోపల కాలుష్య రహిత సమాజం నిర్మించబడుతుందని చెప్పి, అదేవిధంగా ఈ ఫర్నిచర్ గా ఏదైతే ఉందో ఎక్కువ శాతము సమాజం లోపల ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. ఆ ప్లాస్టిక్ వస్తువుల బదులుగా వెదురు వస్తువులను వాడినట్లయితే మన యొక్క సమాజం అంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది. దానికోసమే అహరహం మన భారత ప్రధాని మోడీ గారు కృషి చేస్తున్నారని చెప్పి, దానికి మనవంతుగా తెలంగాణ రాష్ట్రంలో కూడాను మన వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి మేధర్లకు ఏ సౌకర్యాలు అయితే కల్పించాలో దానికి కల్పించేందుకు ఇక్కడ ఉండబడేటువంటి ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడాను సదుపాయాలు కల్పించేందుకు మనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మన గౌరవనీయులు మన మేధర్ల యొక్క శ్రేయస్సు కోరుతున్నటువంటి మన ధర్మారావు గారు మనకు హామీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా హన్మకొండ జిల్లా సంఘం పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా మా రాష్ట్ర సంఘం పక్షాన కూడాను మాకు మన రాష్ట్ర వాళ్ళని కూడా మాతో పాటు హన్మకొండ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి త్రిపుర మరియు మా మేఘాలయ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఎక్కువగా ఈ వెదురు సంపద ఉన్నది. మేము ఇప్పుడు అస్సాము మేఘాలయ నిన్నే ఒక లారీ దిగిన సార్ ఇక్కడ భీమారంలో కూడా మేఘాలయ నుంచి సప్లై చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సహజ సిద్ధంగా ఏదైతే ఆ పోడు భూములు బంజరు భూములు ఏదైతే ఉన్నాయో రోడ్లకు ఇరుపైన గట్ల పైన అక్కడిక్కడ కనుక వెదురులను పెంచినట్లయితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మేధల యొక్క జీవితాలలో వెలుగులు నింపబడతాయి. కాబట్టి ఆ విధంగా మీరు మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మేధా సంఘం పక్షాన్ని మేము కోరుతున్నాం.